హాయ్ ఫ్రెండ్స్, శివుని మూడో కన్ను ఎలా వచ్చింది అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. శివుడు 3 కళ్ళు కలిగి ఉంటాడు కాబట్టి ఆయనను త్రిలోచనుడు అని కూడా పిలుస్తారు. ఒకసారి శివుడు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయనతో ఆడుకోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు పార్వతి ఆయన వెనుక నుండి వెళ్లి ఆయన కళ్ళను ఆమె చేతులతో ఆడుతూ మూసివేస్తుంది. శివుడి కుడి కన్ను సూర్యుడిని, అలాగే ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుందని చెప్పబడుతుంది. శివుడి కళ్ళు మూసుకుపోవడంతో 3 లోకాలలోనూ అస్తవ్యస్తం ఏర్పడుతుంది. విశ్వమంతా చీకటిలో మునిగిపోతుంది. అప్పుడు వెంటనే శివుడు తన నుదురు మీద 3వ కన్నును సృష్టిస్తాడు. ఈ కన్ను అగ్నిని వెదజల్లే దివ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ అగ్ని వేడి నుండి వచ్చిన ఉక్కపోత వల్ల పార్వతి చేతులు చెమట పడతాయి. అలా పార్వతీదేవి చెమట మరియు శివుని శక్తి అవి 2 కలవడం ద్వారా ఒక అందుడైన బిడ్డ పుడతాడు. ఆ బిడ్డకు అందక అని పేరు పెడతారు శివ పార్వతులు. అది చూసి భయపడిపోయిన పార్వతి శివుడి కళ్ళ నుండి చేతులు తీసేస్తుంది. అప్పుడు భూమిపై మళ్లీ వెలుగు వస్తుంది. శివుడు మరియు పార్వతి వారి నుండి వచ్చిన అందకుడిని ఒక పిల్లలు లేని రాక్షస రాజు హిరణ్యాక్షుడికి ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. హిరణ్యాక్షుడు ఒక కుమారుడి కోసం చాలా కాలం నుండి ప్రార్థిస్తూ ఉంటాడు. దానికి ప్రతిఫలంగా అతని కుమారుడిగా హిరణ్యాక్ష అనే రాక్షస రాజు దగ్గర పెరుగుతాడు. అతను పెద్దయ్యాక అంధకాసురుడు అనే పేరుతో పిలువబడతాడు. అంధకాసురుడు బ్రహ్మని మెప్పించడానికి ఎంతో కఠినమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ అతని ముందుకు వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు అంధకాసురుడు, స్వామి, నేను యుద్ధంలో ఎప్పుడూ గెలవాలి, నాకు చావే ఉండకూడదు అని కోరుకుంటాడు. అది విన్న బ్రహ్మ, నేను నీ మొదటి కోరికను తీరుస్తాను, కానీ రెండవది నేను ఇవ్వలేను. ఇలా అసాధ్యమైన కోరికలు ఉన్నప్పుడే నీ నాశనానికి కారణమవుతాయి అని బ్రహ్మదేవుడు అతనితో చెప్తాడు. అలా మొదటి వరం పొందిన తర్వాత అంధకాసురుడు దేవతలపై దాడి చేసి వారిని ఓడిస్తాడు. అప్పుడు దేవతలందరూ శివుడిని సహాయం కోసం వేడుకుంటారు. అప్పుడు శివుడు వారికి నేనే ఇక అంధకాసురుడితో పోరాడతాను అని వాగ్దానం చేస్తాడు. అది తెలుసుకున్న అంధకాసురుడు శివుడు దేవతలకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడని తెలిసి శివుడిపై కోపంగా ఉంటాడు. తన బలమైన సైన్యాన్ని దేవతలపై దాడి చేయమని ఆదేశిస్తాడు. కానీ వారందరినీ శివుడు సంహరిస్తాడు. అప్పుడు అంధకాసురుడు శివుడిపై దాడి చేస్తాడు. కానీ త్వరలోనే శివుడి ముందు తనకు ధైర్యం లేదని తెలుసుకుంటాడు. అలా యుద్ధంలో శివుడిని ఓడించలేకపోవడంతో అంధకాసురుడు శివుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని పార్వతీదేవిని అపహరించడానికి పారిపోతాడు. దీంతో శివుడు చాలా కోపంగా అతనిపై త్రిశూలం విసిరేస్తాడు. అప్పుడు అంధకాసురుడికి శివుడి త్రిశూలం తగలడంతో అతను నేల మీద పడిపోతాడు. అలా అతని దేహం నుండి రక్తం ప్రవహించడం మొదలవుతుంది. అలా అతని రక్తం నుండి వేలాది రాక్షసులు పుడతారు. ఈ యుద్ధాన్ని గమనిస్తున్న విష్ణువు శివుడికి ఎలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అలా నిర్ణయించుకుని ఆయన తన సుదర్శన చక్రాన్ని విసిరి అంధకాసుడి రక్తం నుండి పుట్టిన అన్ని రాక్షసులను చంపేస్తాడు. అది చూసి శివుడు తన దగ్గర ఉన్న త్రిశూలంతో అంధకాసురుడిని ఎత్తివేసి అలా 1000 సంవత్సరాలు గాలిలో వేలాడదీస్తాడు. అలా చేయడం వల్ల అతని రక్తం చిందకుండా రాక్షసులు పుట్టకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత అంధకాసురుడు తన తప్పును తెలుసుకుని తాను శివుడు మరియు పార్వతి యొక్క కుమారుడని తెలుసుకుని తండ్రి, నా పాపాలను క్షమించు అని ప్రార్థిస్తాడు. శివుడు కూడా అతనిని అలాగే క్షమించి పాతాళ లోకానికి పంపిస్తాడు. అప్పుడు 3 లోకాలలో మళ్లీ శాంతి ఉంటుంది. తప్పు చేసిన వారు, అది ఎవరైనా సరే, చివరికి తన నుండి ఉద్భవించిన తన కుమారుడిని కూడా శివుడు శిక్షిస్తాడు. అదే శివుడి యొక్క గొప్పతనం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.